హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండం 10వ అధ్యాయం. రోజు ధ్యానించులాగున ఈరోజు 10వ అధ్యాయం మనం ధ్యానించుకుందాం. ఇది నోవహు కుమారులగు షేము, హాము, యాపేతులను వారి వంశవాళి. జలప్రలయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదాయి, యావాను, తూబాలు, మేషేకు, తీరాసు అనువారు. గోమెరు కుమారులు అష్కనాజు, రీఫూతు, తొగర్మా అనువారు. యావాను కుమారులు ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారం, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిశ్రయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు షేబా, హవీలా, సప్త, రాయామ, సబ్దాక అనువారు. రాయామ కుమారులు షేబా, దాదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి గలదు. షినారు దేశములోని బాబేలు, ఏరేకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అష్షూరుకును బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కాలాహును, నినివేకును, కాలాహును మధ్యనున్న రాసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రయీము లూదీలను, అనామీలను, లేహాబీలను, నఫ్తులీలను, పత్రుసీలను, కస్లుహీలను, కఫ్తోరీలను కనెను. ఫిలిష్తీయులు కస్లుహీలలో నుండి వచ్చిన వారు. కనాను తమ ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, మోబుసీలను, అమోరీయులను, గిర్గషీలను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, ఆర్వదీయులను, సేమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గేరాకును వెళ్ళు మార్గములలో గాజా వరకు, సోదోమ, గొమొర్రా, అద్మా, సెబోయీము లకు వెళ్ళు మార్గములో లాషా వరకు ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడకు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరామాను అనువారు. ఆరాము కుమారులు ఊజు, హూలు, గేతేరు, మషానువారు. అర్పక్షదు షేలాహును కనెను. షేలాహు ఏబేరును కనెను. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకరి పేరు పేలేగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభజింపబడెను. అతని సహోదరుని పేరు యోక్తాను అల్మోదాదును, షేలాపును, అసర్మా వేతును, యోరాహును, హదోరమును, ఊజూలును, దిక్లాసు, ఓబాదులు, అబిమోయోలును, షేబాను, ఎఫీరును, హవీలాను, యోబూబును కనెను. వీళ్ళ పేర్లేందో
వీరందరూ యోక్తాను కుమారులు. మోషే నుండి సపారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశముల బట్టియు, తమ తమ జాతులను బట్టియు షేము కుమారులు. హల్లెలూయా. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. హల్లెలూయా. ఆమేన్.